దైవత్వం ఉందా లేదా ఒకటే మాట, 100 మాటలొద్దు. ఉంది అన్నావంటే మరి దైవత్వం ఉన్నవాడిని ఏమంటారో చెప్పు. రెఫరెన్స్ లో దైవం ఉంటున్నాం వినరు నాకు తెలిసి. అప్పుడు ఇంకా రెఫరెన్స్ అక్కడ రెఫరెన్స్ అంటే ఏది నిన్నగాక మొన్న వచ్చి ఇక్కడ తెలీదా మీకు అంటాడు. మేము చదవలేదయ్యా చెప్పు, మేము ఎప్పుడు చూడలేదు, నువ్వు చెప్పాలి మాకు. బైబుల్లో రెఫరెన్స్ ఉందని మాకు తెలియదు, మేము ఎప్పుడు చదవలేదు, ఆ అర్థాలు మాకు తెలియవు, నువ్వు చెప్పాలి మరి మాకు. నువ్వు పెద్ద పండితుడివి, నువ్వు మోసుకొచ్చావు దాన్ని, ఎక్కడి నుంచో కష్టపడి తవ్వుకొచ్చావు. ఒక 10 రోజులు శ్రమించి మేము యేసు దేవుని కుమారుడనే నమ్ముతున్నాం, అందులో ఏమాత్రం సందేహం లేదు. దేవుని కుమారుడని నమ్మినంత మాత్రాన దైవత్వం ఉన్నవాడిని దేవుడు అని అనకూడదా? ఇంకా బైబిల్ ఎంత స్పీడ్గా ఎంత దూరం వెళ్ళి మాట్లాడిందో తెలుసా? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. ఎక్కడ దేవునితో సమానంగా ఉన్నాడు? పరలోకంలో. పరలోకంలో దేవునితో సమానంగా ఉన్నాడట, దాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడట మనందరి కోసం. ఏ మానవుడికైనా ఇలాంటి పదప్రయోగం చేయబడిందా? ఏ దేవదూత కొరకైనా ఇలాంటి పదప్రయోగం చేయబడిందా? ఇలా అజ్ఞానపు వాదన మనల్ని ఎంత కింది స్థాయికి తీసుకెళ్ళిపోతుందో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది, యేసు దేవుని కుమారుడు. అదే మన విశ్వాసం. అంత మాత్రాన ఆయనలో దైవత్వం లేదని అనటానికి వీలు లేదు. అలా లేదు మేము దైవత్వం లేదని అనలేదు. ఎప్పుడన్నావు? దేవుడు కాదంటున్నావు అంతే అన్నారనుకో, ఎర్రగడ్డ